14 నుంచి 19 వరకు శ్రీనివాసరెడ్డి ఏమి చేసినారని అన్నాడు కదా, దానికి సమాధానం ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు నేను 50th డివిజన్ దండు కాలనీలో ఉన్నాను. ఇక్కడ ఈ పెద్దామె నా దగ్గరకు వచ్చి శ్రీనివాసరెడ్డి గారనే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి నా కడపలో 14 నుంచి 19 మధ్యన తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తారనేది నాకు చెప్తున్నారు. ఇప్పుడు మీడియా కూడా మీరు స్వయంగా వినండి. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమ్మా ఇచ్చినారు, తెప్పించినాను. నాకు 20,000 డబ్బులు నా ఊరు చచ్చిపోయింది. మీ భర్త చచ్చిపోయింది, ఏమైంది మీ భర్తకి? గుండె అటాక్ అయి చనిపోయింది. హార్ట్ అటాక్ అయి చనిపోతే అది వెంటనే తెప్పించినాను. నాకు 20,000 డబ్బులు తెప్పించినాను సార్ దగ్గర పోయింటే. దానికోసం నువ్వు ఎన్ని రోజులు వచ్చింది? 2 రోజులు తిరిగినాను మేడం. 2 రోజులు వచ్చింది. నీకు చెక్ ఎప్పుడు ఇచ్చినారు? మూడో రోజు తెచ్చిచ్చినాను. ఇది 2 రోజులు ఆమె వెళ్ళి అప్లికేషన్ పెడితే 3వ రోజుకి చంద్రబాబు నాయుడుతో చెక్ మీద సంతకం పెట్టుకుని గుండె జబ్బుతో చనిపోయిన ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చిన ఘనత శ్రీనివాసరెడ్డిది. అలానే ఈ 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు శ్మశానాలు కూడా వదలకుండా భూములను ఆక్యుపై చేసుకున్న ఒక దుర్భాగ్యము ఈ ఎమ్మెల్యే గారిది. ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలా. ప్రజలు దీన్ని ఆలోచించుకొని ఇలాంటి ఎమ్మెల్యేకి ఈసారి ఓటేయాల్సిన అవసరం ఉందా లేదని వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఈసారి ఓటేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరెడ్డి గారు ఏ పదవి లేకుండా ఎలా ఈ కడపకు సేవ చేశారో, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి ఎలా తోడుగా ఉన్నారో, అదే విధంగా మీ మాధవమ్మ గెలిచి ఇదే విధంగా వీళ్ళందరికి తోడుగా ఉండి ఇక్కడ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా చేస్తూ ప్రజలకు తోడుగా ఉండి మీకు సేవ చేస్తాను. తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని మనవి చేసుకుంటున్నాను.